ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వందన వివాన్స్ అఫీషియల్. ఇవాళ నేను మీకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 6 స్కీమ్స్ అనేవి ఇస్తున్నారు కదా. సో అందులోని భాగం ఇవాళ నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. సో ఇది మనకి ప్రజాపాలన ఫామ్ అనమాట. ఇది మనకి 28 నుండి డిసెంబర్ 28 నుండి 6th జనవరి వరకు అయితే మనకి ఉందన్నమాట. సో ఈ డేట్స్లలో మనం అయితే దీనికి మొత్తం మన ఫామ్ అంతా ఫిల్ చేసి కూడా మన దగ్గరలో అన్ని సెంటర్స్ పెడుతున్నారు. సో వాళ్ళకి మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇదంతా కూడా మొత్తం ఈ వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను నేను. అండ్ నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మీకు షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఇది వచ్చేసి ఇందులో మనకి ఏమేమి కావాలి, సో ఆ కావాల్సిన స్కీమ్స్ గురించి అనమాట. సో దీని కుటుంబ వివరాలు అంటే ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఈ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్లో మనం ఎవరెవరైతే ఉన్నామో అదంతా మనకి ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి మనకి యజమాని నేమ్, అంటే మనము ఇది లెటర్ ఈ ఫామ్ ఎవరి పేరు మీద అయితే ఫిల్ చేస్తున్నామో వాళ్ళ నేమ్, మనం మెయిలా ఫీమేలా అది ఫిల్ చేయాలి. దాని తర్వాత వచ్చేసి మనకి క్యాస్ట్. సో ఈ క్యాస్ట్ మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఇలా ఉంటుంది కదా. సో దానికి మనం ఏవైతే ఉందో అది టిక్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత మనది పుట్టిన తేదీ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా ఆధార్ కార్డులో ఎలా ఉందో అలానే రాయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాంగ్ రాయకండి. అలాగే మన ఆధార్ నెంబర్ రాయాలి. రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు నెంబర్ రాయాలి. అండ్ మనకి ఎక్కడైతే రేషన్ కార్డు అండ్ ఆధార్ కార్డులో నెంబర్ ఉంటుందో సేమ్ అదే నెంబర్ మనం ఫిల్ చేయాలన్నమాట. అలాగే మన ఆక్యుపేషన్ అయిపోయాక మనం కింద ఇంకా మన రేషన్ కార్డులో ఎవరెవరు మెంబర్స్ ఉన్నారో అదంతా కూడా కింద మనకి ఏదైతే లైన్స్ ఇచ్చారో ఆ బాక్సెస్లో ఫిల్ చేసి అక్కడ మనం ఒక ఫోటో అయితే స్టిక్ చేయాలన్నమాట. సో ఇది వచ్చేసి మనకి మొత్తం ఫ్రంట్ పేపర్లో అయితే మనము దీన్ని డీటెయిల్డ్గా ఇలా కంప్లీట్గా ఫిల్ చేసేసుకోవాలి. సో మన రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది. అండ్ ఇప్పుడు కొత్తగా కిడ్స్ ఉండి రేషన్ కార్డులో లేకపోయినా వాళ్ళకి ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి మనం అది కూడా దాంట్లో ఫిల్ చేసి రాయాలన్నమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. దీంట్లో మనకి ఫస్ట్ వచ్చేసి మన నెంబర్, పేరు, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము వాళ్ళకి హస్బెండ్ అయితే హస్బెండ్, వైఫ్ అయితే వైఫ్, నెక్స్ట్ మెయిలా ఫీమేల్, నెక్స్ట్ పుట్టిన తేదీ, ఆధార్ కార్డ్. సో ఇది ఇలా మనం ఈ ప్రాసెస్లో రాయాలన్నమాట. సో ఫస్ట్ పేపర్ అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సెకండ్ పేపర్లో మనమైతే చూద్దాము. ఇది వచ్చేసి మనకు సెకండ్ పేపర్. ఇందులో ఏంటంటే మనకి చిరునామా అంటే మనం ప్రెజెంట్ ఉంటున్న అడ్రస్ అయితే రాయాలి. అంటే రెంట్ హౌసెస్ ఉన్న వాళ్ళు షిఫ్ట్ అవుతుంటారు కదా. సో ఆ రెంట్ హౌసెస్ ఉన్న వాళ్ళైతే మనం ఇప్పుడు ప్రెజెంట్గా ఏ అడ్రస్లో ఉంటున్నామో ఆ అడ్రస్ అయితే రాయాలి. మున్సిపాలిటీ, వార్డ్ నెంబర్, మండలం, జిల్లా మనవి ఏవైతే ఉన్నాయో అవి క్లియర్గా అయితే మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మనకి ఈ కాంగ్రెస్ పార్టీ త్రూ ఏవైతే పథకాలు వస్తున్నాయో ఆ పథకాలన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మనకి సెక్షన్స్ కింద డివైడ్ అయ్యి ఇచ్చారు. సో మనకి ఎందులో ఏవి కావాలో దానికి మనం టిక్ చేసుకోవాలన్నమాట. సో మహాలక్ష్మి పథకం ఇప్పుడు మనకి ప్రతి నెల లేడీస్కి 2500 అయితే ఇవ్వాలి అనేసి అనుకుంటున్నారు కదా. సో ఇన్ కేస్ మనకి ఆ స్కీమ్ కావాలంటే కనుక మనము ఈ పథకంకి స్టిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపీస్కి వీళ్ళు ఇస్తాము అనేసి అంటున్నారు కాబట్టి మన గ్యాస్ కనెక్షన్ నంబర్, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ కంపెనీ నేమ్ అండ్ ఎన్ని యూస్ చేస్తున్నామో అది రాయాలి. ఇన్ కేస్ మనకు పొలాలు అవన్నీ ఉంటే కనుక రైతు భరోసా పథకము అనేసి ఇది ఇలా వచ్చారు. వీళ్ళకి ఎకరానికి 15,000 అయితే ఇస్తున్నారనమాట. రైతు, పట్టదారులు ఇవన్నీ కూడా మనం ఇక్కడైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్గా ఒకటికి 2 సార్లు చదివి పూర్తిగా మనకి ఎలా కావాలో అలా టిక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయ కూలీ పట్టా 12,000 అనమాట. ఉపాధి హామీ కార్డు నంబర్. సో నాకు వీటి గురించి పెద్దగా ఐడియా లేదు కాబట్టి అంత డీటెయిల్గా చెప్పలేకపోతున్నాను. నెక్స్ట్ మనకి ఇంకో స్కీమ్ వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు పథకం. సో ఇల్లు లేని వాళ్ళకి, కుటుంబానికి ఎవరికైతే ఇల్లు లేకుండా ఉందో సో వాళ్ళకి మనకి ఇల్లు కావాలి అనుకుంటే కనుక మనం ఈ బాక్స్లో అయితే టిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 250 గజాల ఇల్లు అయితే స్థలం అయితే ఇవ్వబోతున్నారు అనమాట. సో ఇన్ కేస్ వాళ్ళకి ఎవరైతే అలా ఉండుంటారో వాళ్ళ నేమ్, ఎఫ్ఐఆర్ నంబర్ అవన్నీ కూడా మనం పెట్టాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా, ఇన్ కేస్ తెలంగాణ రావడానికి ఎవరైనా పాల్గొన్నట్టయితే అవును ఆర్ కాదు, ఆ కాదు అయితే అవన్నీ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ అవును అయితే కనుక వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో సెకండ్ పేపర్ అంతా కూడా క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం థర్డ్ పేపర్లోకి అయితే ఎంటర్ అవుదాము. అండ్ గృహజ్యోతి పథకం. సో గృహజ్యోతి పథకంలో కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్లు కనుక కరెంటు లోపు వస్తే కనుక ఫ్రీ అనమాట. సో అందుకోసం మనకి ఎన్ని యూనిట్లు కాలుతుంది అంటే
10 to 100 యూనిట్స్, 100 to 200, నెక్స్ట్ 200 పైగా ఇలాంటి ఆప్షన్స్ అయితే ఇచ్చారు మనకి ఇక్కడ. సో మనకి ఎంత కాలుతుందో అంత యూనిట్స్ పైన టిక్ చేసేసి మనం మీటర్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అయితే మనం ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చేయూత పథకం. ఈ చేయూత పథకంలో మనకి 4,000 ఎవ్రీ మంత్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మనకి ఇక్కడ కింద సెక్టార్లో వికలాంగులు, దివ్యాంగులు, వృద్ధాప్య, వితంతు, సో ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ మన కింద ఆప్షన్స్ అయితే చాలా ఇచ్చారు. సో ఇందులో మనకి ఏ ఆప్షన్కి కలిగిన వాళ్ళు అయితే ఆ ఆప్షన్కి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ మనం ఏదైతే ఈ పేపర్ తీసుకుని రాస్తున్నామో ఫస్ట్ పేజ్లో మన నేమ్, ఆధార్ కార్డ్ అవి ఉంటుంది కదా. సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అంటే వాళ్ళు ఎవరో, వాళ్ళకి ఏం కావాలో ఇక్కడైతే మనం టిక్ చేసుకుంటాం కదా. సో అలాగే ఇన్ కేస్ వీటిలో కనుక అవేమి వాళ్ళకి సంబంధించిన లేకపోతే అవి స్కిప్ చేసుకోవడమే. ఏవైతే మనకు రిక్వైర్మెంట్ ఉందో అవి మాత్రం టిక్ చేసుకొని, ఏవైతే రిక్వైర్మెంట్ లేదో అవన్నీ కూడా మనం స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇందులో కూడా మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇందులో మనకి ఈజీగా చాలా క్లియర్గా అందరికీ తెలుగు వచ్చి ఉంటుంది. తెలంగాణలో పుట్టి ఆంధ్రలో పుట్టి ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా, కాబట్టి అంత టఫ్గా అయితే ఏమీ లేదు. సో మనకి తోచినట్టుగా మనం A to Z ఒకసారి చదువుకొని అండ్ క్లియర్గా ఆధార్ కార్డులో ఏదైతే ఉందో అది మంచిగా చూసుకుంటూ మెన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట. సో ఇంకొకటి మనం వీటికి సంబంధించినవి ఏవైతే జతపరచు లెటర్స్ జతపరచు పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆధార్ కార్డ్ అండ్ మనకి తెల్ల రేషన్ కార్డ్ అయితే కంపల్సరీ మ్యాండటరీగా మనము దీనికి స్టిక్ చేయాలి. ఇన్కేస్ తెల్ల రేషన్ కార్డ్ లేకపోతే కనుక ఒక లెటర్ రాసి మనం అక్కడే సెంటర్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనం లెటర్ రాసి ఇచ్చినప్పుడు వాళ్ళు దానికి మన ఆధార్ కార్డ్తో పింక్ చేసి వాళ్ళు దాన్ని సెట్ చేసి అక్కడికి పంపిస్తారనమాట. సో ఫైనల్గా మన నేమ్, మన వేలిముద్ర అండ్ అలాగే డేట్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసేసుకోవాలి. సో సైన్ అదంతా పెట్టేశాక మనం వాళ్ళకి ఇచ్చేస్తే ఈ కింద ఉన్న మనకి ప్రజాపాలన దరఖాస్తు రసీదు ఇదైతే మనకి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడైతే మన నేమ్ ఎవ్రీథింగ్ ఇంకా ముందు ఏవైతే రాసామో అవన్నీ మళ్ళీ వాళ్ళు రీఫిల్ చేసేసుకొని మనకి అక్కడ మనము ఆ ఫామ్ ఇచ్చామన్నట్టు సాక్షిగా ఇది మనకి రిటర్న్ ఇస్తారనమాట. సో కాంగ్రెస్ వారు పెట్టిన అప్లికేషన్ అయితే ఇది అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.